ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక 50 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఎన్నికల సీజన్ రావడంతో అనేక సంస్థలు పుట్టుకొస్తున్నాయి. సర్వేల పేరిట సర్వేలు చేస్తా ఉన్నారు. ఈ సర్వేలలో ఎవరి శాంటిటీ వారిదే. కొన్ని సర్వేలు ఆయా పార్టీల కోసం చేసే సర్వేలు కూడా ఉన్నాయి. వాటి పేర్లు మనం ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు, వీక్షకులందరికీ తెలిసినటువంటి పరిస్థితే. ఇక ఒక ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అధ్యాపక బృందం వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఈ యొక్క అధ్యాపకులంతా కూడా ఆయా జిల్లాల్లో మొత్తం 25 పార్లమెంటు జిల్లాల్లో తమ యొక్క టీములను పంపించి చేసినటువంటి సర్వే ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్. ముందు ఈ సర్వే గురించి మనం చెప్పుకోవాలంటే 2014లో వైఎస్ఆర్సీపీ ఆమడ దూరంలో అధికారంలోకి ఆగిపోతుంది అని చెప్పింది. అదేవిధంగా 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మొత్తం 175 స్థానాల్లో 200% విజయం సాధించబోతుందని, 142 స్థానాలు వైఎస్ఆర్సీపీకి రాబోతున్నాయని చెప్పింది. ఏం జరిగిందో చూసాం. 151 స్థానాలు వచ్చినాయి. అదేవిధంగా వాళ్ళు తాజాగా ఇప్పుడు మొత్తం 25 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో వాళ్ళు సర్వే చేసి ఆ సర్వేను నిన్ననే విడుదల చేశారు. ఆ వివరాలు మన దగ్గర ఉన్నాయి. ఆ వివరాలు మనం ఒకసారిగా చూస్తే మొత్తం 175 స్థానాల్లో 50.10% ఓట్లతోటి వైఎస్ఆర్సీపీ మొత్తంగా 120 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోబోతుందని, అదేవిధంగా విపక్షమైనటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి 47.2% ఓట్లతోటి 44 స్థానాలను గెలుచుకోబోతున్నాయని, 11 అసెంబ్లీ స్థానాల్లో పోటాపోటీ ఉంటుందని, అదేవిధంగా మొత్తం పార్లమెంటు స్థానాల్లో 18 స్థానాలను వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుందని, 2 స్థానాల్లో మాత్రమే టీడీపీ కూటమి గెలవబోతుందని, ఒక 5 స్థానాల్లో పోటాపోటీ ఉండబోతుందని, 5 స్థానాల్లో కూడా 3 స్థానాలకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఎడ్జ్ ఉండే అవకాశం ఉందని, 2 స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉందని చెప్పేసి ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు మనకు వివరాలు ఇచ్చారు. ఆ వివరాలను ఒకసారి పార్లమెంటరీ నియోజకవర్గాల పరంగా చూస్తే శ్రీకాకుళం మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇక్కడ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి గెలవబోయే స్థానాలను మాత్రమే మెన్షన్ చేస్తాను. అంటే మిగతా స్థానాలన్నీ కూడా వైసీపీ గెలుస్తుందని అర్థం చేసుకోవాలని వీక్షకులకు మనవి. శ్రీకాకుళం పార్లమెంటు స్థానం ఈసారి ఎర్రవనాయుడు కుమారుడైనటువంటి రామ్మోహన్ నాయుడుకి నిరాశాజనకంగా ఉంది. అతను పార్లమెంటు స్థానాన్ని కోల్పోబోతా ఉన్నాడు. అక్కడ 5 అసెంబ్లీ స్థానాలను వైఎస్ఆర్సీపీ గెలవబోతా ఉంది. టెక్కలి, ఆముదాల వలస మాత్రం
తెలుగుదేశం కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన 5 అసెంబ్లీ స్థానాలని కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటూ శ్రీకాకుళం పార్లమెంటు స్థానాన్ని కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. విజయనగరంలో ఒక బొబ్బిలి మినహా మిగిలిన 6 స్థానాలని కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. అదేవిధంగా పార్లమెంటు స్థానాన్ని కూడా వైఎస్ఆర్సీపీ క్లీన్ మెజారిటీ తోటి కైవసం చేసుకోబోతా ఉంది. ఇక విశాఖపట్నం కొంచెం సంక్లిష్టంగా ఉంది. విశాఖపట్నం ఖచ్చితంగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి గెలవబోయేటటువంటి పార్లమెంటు స్థానం కాబోతా ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఎడ్జ్ అయితే ఉంది. ఇక్కడేమీ వైఎస్ఆర్సీపీ తక్కువగా ఏమి లేదు. పార్లమెంటు స్థానం ఇది 50-50 ఛాన్సెస్ లో ఉంది. కానీ ఎడ్జ్ మాత్రం టీడీపీ అభ్యర్థికే ఉంది. విశాఖపట్నంలో మొత్తం 3 అసెంబ్లీ స్థానాలు వైసీపీ, 3 అసెంబ్లీ స్థానాలను టీడీపీ కూటమి గెలుచుకోబోతా ఉంది. ఒక అసెంబ్లీ స్థానంలో నువ్వా నేనా అన్నట్టుగా పోటీ ఉంది. ఇక అరకు పార్లమెంటు స్థానానికి వచ్చేసరికి అరకు వ్యాలీలో మాత్రమే అసెంబ్లీ సీట్ని గెలిచే అవకాశం టీడీపీ కూటమికి ఉంది. మిగిలిన 6 స్థానాలని కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతా ఉంది. అదేవిధంగా 6 స్థానాలతో పాటు దాదాపు 53% ఓట్లతో వైఎస్ఆర్సీపీ పార్లమెంటు స్థానాన్ని కూడా కైవసం చేసుకోబోతా ఉంది. ఇక అనకాపల్లి విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ 4 అసెంబ్లీ స్థానాలు గెలవబోతా ఉంది. 2 అసెంబ్లీ స్థానాలు మాత్రమే తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుంది. 1 స్థానంలో పోటాపోటీ ఉంటుంది. ఇక్కడ ఎంపీ స్థానం కూడా 50-50 ఛాన్సెస్, ఎవరైనా గెలవచ్చు. కానీ వైఎస్ఆర్సీపీకి ఇక్కడ ఎడ్జ్ ఉంది. ఇక రాజమండ్రి స్థానం ఎన్నో ఆశలు పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఆ స్థానం తమకు కావాల్సిందేనని చెప్పేసి పోరాడి మరీ తెచ్చుకున్నారు. అయితే వాళ్ళకి అంత అవకాశాలేమి ఇక్కడ కనపట్టలేదు. వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటు స్థానాన్ని చాలా స్పష్టంగా గెలుచుకోబోతా ఉంది. ఇక్కడ 5 అసెంబ్లీ స్థానాల్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతోంది. కేవలం 2 స్థానాలు మాత్రమే తెలుగుదేశం కూటమికి వస్తున్నాయి. ఇక కాకినాడ ఏదైతే మరి మన పవన్ కళ్యాణ్ గారు కాసేపు ఎంపీగా పోటీ చేస్తానంటాడు, లేదు నేను పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అని అంటాడు. ఈ పిఠాపురంని కాదని మళ్ళీ పార్లమెంటు అమిత్ షా చెప్పాడు అనడానికి బలమైన కారణం ఉంది. ఎందుకంటే పిఠాపురంలో 52% ఓట్లతో వైఎస్ఆర్సీపీ గెలవబోతా ఉంది అసెంబ్లీ సీట్ని. ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారి సర్వే ప్రకారం ఈ కాకినాడ మొత్తం మీద పార్లమెంట్ కూడా 49.57% ఓట్లతోటి వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుపోతా ఉంది. 47% ఓట్లతో మాత్రమే సరిపెట్టుకోనుంది కూటమి. ఇక్కడ మొత్తంగా చూసుకుంటే కాకినాడ పార్లమెంటు పరిధిలో 5 స్థానాలు వైఎస్ఆర్సీపీ, కేవలం 2 స్థానాలు, ఆ 2 స్థానాలు కూడా పెద్దాపురం, జగ్గంపేట, ఈ 2 స్థానాలని మరి టీడీపీ కూటమి గెలవబోతా ఉంది. పిఠాపురం మంచి మెజారిటీతో వైఎస్ఆర్సీపీ గెలవబోతా ఉంది. అంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసినా కానీ ఓడిపోబోతున్నారు. ఇక అమలాపురం పార్లమెంటు స్థానానికి వచ్చేసరికి ఇది కొంత అభ్యర్థి పరంగా కూడా
రాజోలు అతనికి ఇచ్చున్నట్టే రాజోల్లోనే రాపాక నుంచి నడితే అక్కడ గెలిచుండేవాడు. ఆయన పార్లమెంటు స్థాయికి మరి అక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు తెలియదు. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ వైఎస్ఆర్సిపి 4 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోబోతా ఉంది. కేవలం 2 స్థానాల్లో మరి టీడీపీ కూటమి గెలుస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భీమవరం కూడా వైఎస్ఆర్సిపి గెలవబోతా ఉంది. తణుకులో 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఆచంట స్థానాన్ని కూడా భీమవరం వైఎస్ఆర్సిపి గెలిచినట్లుగానే తణుకులో 50-50 ఛాన్సెస్, ఆచంట స్థానాన్ని టీడీపీ గెలుచుకునేటటువంటి అవకాశం ఉంది. ఇక ఏలూరు పార్లమెంటు పరిధికి వచ్చేసరికి ఏలూరులో కూడా 51% ఓట్లతోటి వైఎస్ఆర్సిపి తన స్థానాన్ని నిలబెట్టుకోబోతా ఉంది. ఇక్కడ ఏలూరులో తెలుగుదేశం పార్టీ యాదవ్ సామాజిక వర్గానికి వైఎస్ఆర్సిపిని చూసి ఇచ్చినప్పటికీ కూడా పుట్ట మహేష్ యాదవ్ స్థానికుడు కాదు. అక్కడ గోపాల్ యాదవ్ చేత ఇప్పటి వరకు ఖర్చు పెట్టించి గోపాల్ యాదవ్ని కాదని మరి ఆ పుట్టా మహేష్ యాదవ్కి సీట్ ఇవ్వటం పెద్ద మైనస్ అయింది టీడీపీ వాళ్ళకి. ఇక్కడ ఏలూరు అసెంబ్లీ స్థానం ఏదైతే ఆళ్ల నాని ఉన్నారో ఆయన ఓడిపోబోతా ఉన్నారు. కైకలూరు కూడా ఓటమి పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. కైకలూరు దూలం నాగేశ్వరరావు అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్, ఆయన కూడా ఓడిపోవచ్చు. మొత్తం మీద వైసీపీ ఏలూరు పార్లమెంటు స్థానాన్ని గెలుచుకుంటుంది. అక్కడ 5 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటుంది. ఇక మచిలీపట్నం 50-50 ఛాన్సెస్ ఉన్న పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీగా మారింది. మచిలీపట్నంలో 4 అసెంబ్లీ స్థానాలను వైఎస్ఆర్సిపి క్లియర్ గా కైవసం చేసుకోబోతా ఉంది. ఇక్కడ వచ్చేసి పెడన, అవనిగడ్డ ఈ 2 స్థానాల్ని తెలుగుదేశం కూటమి కైవసం చేసుకుంటే మచిలీపట్నం అసెంబ్లీ స్థానం పేరుని కిట్టు గట్టి పోటీని ఎదుర్కొంటా ఉన్నాడు. ఇక్కడ పోటాపోటీగా అసెంబ్లీ స్థానంలో గెలుపెవరిదో చెప్పలేనంతగా పరిస్థితి ఉంది. మొత్తానికి మచిలీపట్నం పార్లమెంటు స్థానం కూడా పోటాపోటీ లిస్టులోనే ఉందని చెప్పాలి. ఇక విజయవాడ పార్లమెంటు స్థానం కూడా 50-50 ఛాన్సెస్ లోనే ఉంది. ఎందుకంటే ఇద్దరు కూడా కేసినేని సోదరులే పోటీ చేస్తా ఉన్నారు. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల పరంగా మళ్ళీ వైఎస్ఆర్సిపి 4 స్థానాలు గెలుచుకుంటున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ విజయవాడ సెంట్రల్, మైలవరం, నందిగామ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా పార్లమెంటు స్థానంలో కూడా ఎవరు గెలుస్తారో చెప్పలేనటువంటి పరిస్థితి. ఇక గుంటూరు కూడా పోటాపోటీ పరిస్థితి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 3 స్థానాలను వైఎస్ఆర్సిపి, 3 అసెంబ్లీ స్థానాలను టీడీపీ గెలుచుకోబోతున్నాయి. 1 అసెంబ్లీ స్థానంలో పోటాపోటీగా ఉంది. మరి ఇక్కడ వీళ్ళు ఇస్తున్న ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు ఇస్తున్నటువంటి సర్వే ప్రకారం తాడికొండ, మంగళగిరి, తెనాలి టీడీపీ, జనసేన కూటమి గెలవబోతా ఉన్నాయి. ఏదైతే ప్రతిపాడు నియోజకవర్గం పోటాపోటీగా ఉందా, నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. అందువల్ల గుంటూరు పార్లమెంటు స్థానం కూడా పోటాపోటీ స్థానాల
స్థానంగానే నిలిచింది. ఎవరు గెలుస్తారు అని చెప్పలేనటువంటి పరిస్థితి. కిలారి వెంకటరోసయ్య అయినా కావచ్చు, పెమ్మసాని చంద్రశేఖర్ అయినా ఇక్కడ ఎంపీని స్థానాన్ని కైవసం చేసుకోవచ్చు. ఇక నర్సరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గంలో చాలా స్పష్టంగా 5 స్థానాలని వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతా ఉంది. ఇక్కడ నర్సరావుపేట పరిధిలో 2 స్థానాలని క్లియర్ గా ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారి సర్వే ప్రకారం 2 స్థానాలని తెలుగుదేశం కూటమి గెలుచుకోబోతా ఉంది. అవి సత్తెనపల్లి, చిలకలూరిపేట. ఇక బాపట్ల నియోజకవర్గానికి వచ్చేసరికి చాలా స్పష్టమైన మెజారిటీ తోటి బాపట్ల పార్లమెంటు స్థానాన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతా ఉంది. ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 5 స్థానాల్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. వేమూరు, అద్దంకి గుంటూరు జిల్లాలో ఉంది. వేమూరు, అద్దంకి ప్రకాశం జిల్లాలో ఉంది. ఈ 2 స్థానాల్ని టీడీపీ కైవసం చేసుకోబోతా ఉంది ఈ ఫస్ట్ సొల్యూషన్స్ సర్వే ప్రకారం. ఇక ఒంగోలు పార్లమెంటు పరిధిలో వైఎస్ఆర్సీపీ 4 స్థానాలు గెలుచుకోబోతా ఉంది. టీడీపీ కూడా ఇక్కడ పోటాపోటీగా ఉంది, 3 స్థానాలు గెలుచుకోబోతా ఉంది. ఒంగోలు, కొండపి, కనిగిరి. కానీ వైసీపీ మాత్రం పార్లమెంటు స్థానాన్ని స్పష్టమైన మెజారిటీ తోటి ఒంగోలులో 49.8% ఓట్లతోటి ఒంగోలు పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకోపోతా ఉంది. కూటమి అభ్యర్థి 46.8% ఓట్లతో ఆగిపోబోతున్నారు. నెల్లూరు చాలా కీలకమైనటువంటి పార్లమెంట్ నియోజకవర్గం. పార్టీ అగ్రనేత అయినటువంటి వైసీపీ అగ్రనేత అయినటువంటి వేణుంబాక విజయసాయి రెడ్డి గారు నెల్లూరు నుంచి కంటెస్ట్ చేస్తా ఉన్నారు. ఈ నెల్లూరు విజయసాయి రెడ్డి గారు స్పష్టమైన మెజారిటీతో గెలవబోతా ఉన్నారు. 5 అసెంబ్లీ నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ ఖాతాలో జమ కానున్నాయి. 2 స్థానాలు కందుకూరు, నెల్లూరు సిటీ. ఈ 2 తెలుగుదేశం కూటమి గెలవబోతా ఉంది. ఇక కర్నూలు పార్లమెంటు స్థానంలో ఒక ఆలూరు నియోజకవర్గం, అది కూడా 50-50 ఛాన్సెస్. తెలుగుదేశం అయినా గెలవచ్చు, వైసీపీ అయినా గెలవచ్చు. మిగిలిన 6 స్థానాలతో పాటు ఎంపీ స్థానాన్ని కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతా ఉంది. నంద్యాల కూడా అదే పరిస్థితి. నంద్యాల వైసీపీ 6 అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంటు స్థానాన్ని 52% ఓట్లతో కైవసం చేసుకోబోతా ఉంది. ఇక్కడ బనగానపల్లి నియోజకవర్గంలో వైసీపీ ఓడిపోయే అవకాశం ఉంది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం కూడా వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించబోతా ఉంది. 6 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటుంది. ఇక్కడ ఒక సత్యవేడులో మాత్రమే టీడీపీ కూటమి అభ్యర్థి గెలవబోతా ఉన్నారు. ఇక చిత్తూరు పార్లమెంటు స్థానం పోటాపోటీగా ఉంది. ఈ చిత్తూరు పార్లమెంటు స్థానాన్ని ఎవరు గెలుస్తారో చెప్పలేనటువంటి పరిస్థితి. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిగా చూసుకుంటే 4 స్థానాలని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతా ఉంది. గంగాధర, నెల్లూరు, పలమనేరు టీడీపీ కూటమి గెలుచుకోబోతా ఉంది. నగరిలో పోటీ నెలకొని ఉంది. నగరిలో రోజా గారు గెలుస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే. ఆమె గట్టి పోటీని ఎదుర్కొంటా ఉన్నారు. కానీ ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, కుప్పం చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నటువంటి ఇందాక పిఠాపురం స్థానంలో పవన్ కళ్యాణ్ ఓడిపోబోతా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు కుప్పం స్థానంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతున్నారు. 52%
ఓట్లతోటి వైసీపీ అక్కడ ఘన విజయం సాధించబోతా ఉంది. ఇక అనంతపూర్ నియోజకవర్గానికి వచ్చేసరికి ఇక్కడ కొంచెం మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయి. కానీ పార్లమెంటు స్థానం మాత్రం వైఎస్ఆర్సీపీ స్పష్టంగా గెలుచుకోబోతా ఉంది. 4 అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. సింగనమల టీడీపీ పాగా వేయబోతా ఉంది. రాయదుర్గం, తాటిపర్తి నియోజకవర్గాలు పోటాపోటీగా ఉన్నాయి. ఈ 2 చోట్ల కూడా ఒక చోట టీడీపీకి ఎడ్జ్ ఉంటే మరో చోట వైసీపీకి ఎడ్జ్ ఉంది ఈ సర్వే ప్రకారం. ఇక మన హిందూపూర్ నియోజకవర్గంలో 5 స్థానాలని వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతా ఉంది. హిందూపూర్, పెనుగొండ అసెంబ్లీ స్థానాలను మాత్రం టీడీపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. హిందూపూరు చాలా స్పష్టమైన మెజారిటీతో హిందూపూర్ పార్లమెంటు స్థానాన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. ఇక రాజంపేట పార్లమెంటు స్థానాన్ని కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. ఇక్కడ మదనపల్లి స్థానాన్ని వైఎస్ఆర్సీపీ కోల్పోయే అవకాశం ఉంది. రాజంపేటలో మిగిలిన 6 స్థానాలను కూడా వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటుంది. ఇక చివరగా కడప మొత్తం 7 స్థానాలను కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. 54% ఓట్లతోటి వైఎస్ఆర్సీపీ కడప పార్లమెంటు స్థానాన్ని కూడా కైవసం చేసుకోబోతా ఉంది. అంటే దీన్ని బట్టి మొత్తం 18 స్థానాలు వైఎస్ఆర్సీపీ ఏకపక్షంగా పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటుంది. ఒక 2 స్థానాలు టీడీపీ గెలుచుకుంటుంది. 5 పార్లమెంటు స్థానాల్లో పోటాపోటీ ఉంది. ఆ పోటాపోటీ ఉన్న స్థానాల్లో 3 టీడీపీ గెలిచే అవకాశం ఉంది, 2 వైసీపీ గెలిచే అవకాశం ఉంది. మొత్తం అసెంబ్లీ స్థానాల్లో 175 గారు 120 స్థానాలు స్పష్టంగా వైఎస్ఆర్సీపీ, 44 స్థానాలు టీడీపీ కూటమి, 11 స్థానాల్లో పోటాపోటీ జరగబోతా ఉంది. ఇవి మన దగ్గర ఉన్నటువంటి వివరాలు. ఏం జరుగుతుందో ఒక 50 రోజుల తర్వాత మనకి ప్రజల తీర్పు ద్వారా స్పష్టమవుతుంది. ఇందుట్లో ఏదైనా సరే పలానా నియోజకవర్గాలు ఓడిపోతున్నాయని చెప్పినటువంటి వాటిని ఆయా అభ్యర్థులు నెగటివ్ గా తీసుకోవద్దని మనవి చేస్తా ఉన్నాం. ఇక్కడ ఏదైనా సరే సర్వే చాలా ప్రామాణికంగా, చాలా సిస్టమేటిక్ గా జరిగింది. సర్వేలో ఉన్నటువంటి వాస్తవాలను తెలియపరచడం జరిగింది. మీరు వాటిని పాజిటివ్ గా తీసుకొని వాటిని సరి చేసుకొని గెలుపు కోసం ఒక ప్రయత్నం కూడా చేసేటటువంటి అవకాశం కూడా మీకు లభిస్తుందన్న పాజిటివ్ గానే మీరు ఆలోచించాలని కోరుకుంటూ సర్వే వివరాలు తెలియజేయడం జరిగింది. అందరికీ